నమస్సర్వేభ్యః వేదవాణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చూసేటువంటి అంశం వచ్చేసి ఈ వీడియోలో క్రియాపదాల యొక్క ఉదాహరణలు మనం చూస్తాం. అంటే ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు అనేకమైనటువంటి క్రియలు చేస్తామని మనందరికీ తెలుసు. దాంట్లో కొన్ని క్రియాపదాలని సంస్కృతంలో ఏ విధంగా మనం చెప్పాల్సి ఉంటుంది, వాటిని ఏ విధంగా మనం ఉచ్చరించాల్సి ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. క్రియాపదాలని రెండు రకాలుగా నేను విభజించాను. అంటే నేర్చుకునేటప్పుడు అన్నీ ఒకలాగే నేర్చుకుంటాం, కానీ కొన్ని కష్టమైన క్రియాపదాలు ముందు నేర్చేసుకుంటాము, తర్వాత సులువైన క్రియాపదాలు నేర్చుకుంటాం. కష్టము సులువు అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేటువంటి స్వరూపాలు కాస్త తారతమ్యంగా ఉంటాయి, అటు ఇటుగా ఉంటాయి. అన్నీ ఒకేలా ఉండడానికి అవకాశం లేవు. కొన్ని క్రియాపదాలకి కాస్త అటు ఇటు కాస్త వ్యత్యాసం ఉంటుంది. సో ముందు ఆ కేటగిరీని ఫస్ట్ లెవెల్ 1 కేటగిరీ అని, తర్వాత సులువైనవన్నిటిని కూడా లెవెల్ 2 కేటగిరీ కింద డివైడ్ చేశాం అన్నమాట. సో ఇప్పుడు లెవెల్ 1 కేటగిరీలో ప్రాథమిక స్వరూపాలు ముందు మనం చూస్తాం. అంటే తినడాన్ని ఏమంటాం, తాగడాన్ని ఏమంటాం, వెళ్ళడాన్ని ఏమంటాం, ఇట్లా ఇవేం కష్టమేమి కాదు. ఇవి మామూలు అన్ని లెవెల్ 1 కైనా లెవెల్ 2 కైనా ఈ స్వరూపాలు మామూలే. ఈ స్వరూపాన్ని బట్టి వర్తమాన కాలంలో వాటి 9 స్వరూపాలు, వాటి భవిష్యత్ కాలంలో వాటి 9 స్వరూపాలు, భూతకాలంలో వాటి 6 స్వరూపాలు తర్వాత మనం చూస్తాం. ముందు మీరు ఏం చేస్తారంటే క్రియాపదాలను హెడ్డింగ్ పెట్టుకోండి. క్రియాపదాలను హెడ్డింగ్ పెట్టి నెంబర్ 1 వేసుకుని నేను చూపించే ప్రతి క్రియాపదం ఆ క్రియాపదం సంస్కృతంలో ఇక్కడ ఏమంటారు ఇక్కడ రాసి పెట్టాం. దాని పక్కన దాని తెలుగు అర్థం రాసుకోండి. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కూడా చేస్తున్నాం. అంటే క్రియాపదం ఆ క్రియ యొక్క స్వరూపం, దాని బొమ్మ అక్కడ మనం ప్రజెంట్ చేస్తున్నాం. దాన్ని బట్టి మీకు ఏమవుతుంది, క్రియాపదం రాసుకుంటారు సంస్కృతంలో, దాని పక్కన తెలుగు అర్థం కూడా మీరు రాసుకోగలడానికి అవకాశం ఉంటుంది. రైట్, మొదటి స్వరూపం చూద్దాం. పిబతి. పిబతి అంటే త్రాగుట. తాగడం అనేటువంటి క్రియను సంస్కృతంలో పిబతి అంటారు. అంటే తాగుతున్నాడు లేదా తాగుతోంది అని అర్థం. డ్రింకింగ్ అన్ని వర్తమాన కాలమే. నేను మీకు చెప్పేటువంటి ఈ స్వరూపాలన్నీ కూడా రూట్ వర్డ్స్ అన్నీ కూడా నేను వర్తమాన కాలంలోనే మీకు చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. పిబతి అక్కడ వర్తమానము భూతము భవిష్యత్తు అని ఏమి రాయొద్దు, జస్ట్ క్రియాపదం రాయండి, దాని పక్కన దాని తిరిగి అర్థం రాసుకోండి అంతే. పిబతి త్రాగుట. చూడండి, త్రాగుతున్నాడు అబ్బాయి, ఈశ్వరుడు ఆలాహలాన్ని తాగుతున్నాడు. త్రాగటం అంటే పిబతి, పానము చేయుట. పిబతి అంటే త్రాగుట. తర్వాత వదతి. వదతి అంటే మాట్లాడుట, మాట్లాడటం. చూడండి, మాట్లాడుతున్నాడు, మనం ఏదైనా మాట్లాడచ్చు. ఆ మాట్లాడడం అనేటువంటి మాట్లాడుట, మాట్లాడుతున్నాడు లేదా మాట్లాడుతోంది అన్న పదాన్ని మనం సంస్కృతంలో వదతి అంటాం. వదతి అంటే మాట్లాడుట, రాసుకోవాలి వదతి. తర్వాత లిఖతి. లిఖతి అంటే వ్రాయుట. లిఖతి అంటే ఏమిటి, వ్రాయుట. లేఖనము అంటే రాయటం, లేఖనము అంటే రాయటం. కాబట్టి లిఖతి అంటే వ్రాయుట, వ్రాస్తున్నాడు లేదా వ్రాస్తోంది. చూడండి, గణపతి రాస్తున్నాడు. మహాభారతాన్ని ఆయనే కదా రాశాడు, మహాభారతాన్ని రాస్తున్నాడు. గణపతి రాస్తున్నాడు. గణపతి లిఖతి. వినాయక లిఖతి. వినాయక లిఖతి. మహాభారతం లిఖతి. మహాభారతాన్ని వినాయకుడు రాస్తున్నాడు. అదే ఇదేమిటి, ఇప్పుడు వీడిని బాలక అనుకుందాం కాసేపు. బాలక వదతి. బాలుడు మాట్లాడుతున్నాడు. బాలక వదతి. ఇదేమిటి, ఈశ్వర హాలాహలం పిబతి. ఈశ్వరుడు హాలాహలాన్ని త్రాగుతున్నాడు. శిశు లేదా బాలక. శిశు ఏదైనా తీసుకోండి. బాలక ఏం తాగుతున్నాడు, జలం. జలం పిబతి. బాలక జలం పిబతి. తర్వాత క్రియాపదం ఏంటి, జానాతి. జానాతి అంటే ఏమిటి, ఉదాహరణకు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగామనుకోండి, భారతదేశం యొక్క ప్రధానమంత్రి ఎవరు అంటే మీకు తెలుసు కదా, భారతదేశం యొక్క ప్రధానమంత్రి ఎవరో నరేంద్ర మోదీ అని మీకు తెలుసు. సో తెలియట అనేటువంటి క్రియ, నాకు తెలుసు అని మనం చెప్పటాన్ని ఏమంటే వాడికి తెలుసు లేదా నాకు తెలుసు అని చెప్పడం, తెలుసు అని చెప్పటాన్ని సంస్కృతంలో జానాతి అంటారు. జానాతి అంటే తెలుసు. సహ బాలక జానాతి. బాలకుడికి తెలుసు. బాలక జానాతి లేదా యువక జానాతి. యువకుడికి తెలుసు. ఏం తెలుసు, యువక
ఉత్తరం జానాతి, సమాధానము తెలుసు. యువకుడికి ఉత్తరము తెలుసు, సమాధానము తెలుసు. లేదా యువక సమాధానం జానాతి, యువకుడికి సమాధానము తెలుసు. జానాతి అంటే తెలుసుట, తెలియుట. తర్వాత శృణోతి, భగవంతుడు భక్తుడు ఏం చెప్పినా వింటాడు. కృష్ణ పరమాత్మ వింటున్నాడు. చూడండి, ఆవిడ ఏదో చెబుతోంది, గోపికో రాధో ఏదో చెబుతోంది, ఆ కృష్ణ పరమాత్మ జాగ్రత్తగా వింటున్నాడు. సో శృణోతి అంటే వినుట. శృణోతి అంటే అర్థము వినుట. సో శ్రీకృష్ణ రాధావచనం శృణోతి, శ్రీకృష్ణుడు రాధవచనాన్ని వింటున్నాడు. ఈవిడ్ని గోపిక అనుకోండి, శ్రీకృష్ణ గోపికావచనం శృణోతి, గోపిక యొక్క వచనాన్ని వింటున్నాడు. శృణోతి, లేదా కాసేపు కర్మపదం తీసేద్దాం. శ్రీకృష్ణ శృణోతి, శ్రీకృష్ణ శృణోతి. తర్వాత దదాతి, ఇచ్చుట. ఒకతను ఇతనికి ధాన్యమో ఏదో ఇస్తున్నాడు, వస్త్రమో ఏదో ఇస్తున్నాడు. వస్త్రం చేతిలో ఉంది, వస్త్రం ఇస్తున్నాడు అనుకుందాం. ఉదాహరణకు మహారాజ, ఇతను మహారాజు అనుకుందాం. మహారాజ ఏమిస్తున్నాడు? వస్త్రం దదాతి. మహారాజ వస్త్రం దదాతి, మహారాజు వస్త్రమును ఇస్తున్నాడు. దదాతి, దదాతి అంటే ఏమిటి? ఇచ్చుట. ఏదైనా నేను ఇక్కడ ఇది చూపిస్తున్నాను అంటే అర్థము ఈ సందర్భంలో మాత్రమే దదాతి వాడాలని కాదు. ఇప్పుడు ఎవరు ఏమంటే ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అంటాడు, మీరు ఫోన్ ఇస్తున్నారు, అది కూడా దదాతియే, అది కూడా దదాతియే. సో దదాతి అంటే ఇచ్చుట, ఏదని ఇవ్వటాన్ని దదాతి అని క్రియాపదంతో సూచిస్తాం. తర్వాత ప్రేషయతి, ఈమె ఉత్తరం పంపిస్తోంది, ఎవరికో ఉత్తరం బాక్సులో ఉత్తరం పంపిస్తోంది. ఇతడు సెల్ ఫోన్లోంచి ఏవో పంపిస్తున్నాడు, ఇతను మెసేజ్ పంపిస్తున్నాడు. ఏదైనా ఒక పదార్థాన్ని పంపించటం. ఇప్పుడు కింద ఎవరో ఉన్నారు, మనం పైన ఇంట్లో ఉన్నాం, పై అప్స్టేర్లో ఉన్నాం, వాళ్ళ కింద వాళ్ళకి ఏదో అవసరం వస్తువు ఏర్పడింది, ఎవరినో పిలిచారే, నాన్న ఈ వస్తువు కిందకి పట్టుకెళ్ళు, ఈ వస్తువుని మనం పంపిస్తున్నాం కిందకి. సో పంపుట అనేటువంటి క్రియ ఏ సందర్భంలో వాడనివ్వండి, దానికి ప్రేషయతి అని మనం వాడాల్సి ఉంటుంది. సో ప్రేషయతి అంటే పంపించుట, టు సెండ్ మాట. ఉదాహరణకు యువతి పత్రం ప్రేషయతి, యువతి పత్రం ప్రేషయతి. గుర్తుపెట్టుకోండి, ఎప్పటి వరకు మీకు అన్నిటిని పురుషుల్నే చూపించాను, పుల్లింగాలనే చూపించాం. పుల్లింగాలు చెప్పి దదాతి చెప్పాం, కానీ స్త్రీ చెప్పినా సరే ఈ స్వరూపమే వాడతాం. ప్రేషయతి, దదాతి, శృణోతి, స్త్రీకైనా అదే స్వరూపం. వర్తమాన కాలంలో లింగభేదము లేదు కాబట్టి యువతి పత్రం ప్రేషయతి, యువక మెసేజ్ ప్రేషయతి లేదా వార్తాం ప్రేషయతి. ఏదైనా ప్రేషయతి అంటే పంపించుట. తర్వాత పశ్యతి, చూచుట. భక్తుడు భగవంతుణ్ణి అంతటా చూస్తాడు, భక్తుడు భగవంతుణ్ణి అంతటా చూస్తున్నాడు. భక్తుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు, భగవంతుణ్ణి చూస్తున్నాడు, అంతటా చూస్తున్నాడు. భక్త సర్వత్రా పశ్యతి, భక్తుడు అన్ని చోట్ల చూస్తున్నాడు. భక్త పశ్యతి, అంతెందుకు, భక్త కృష్ణం పశ్యతి, భక్తుడు కృష్ణుణ్ణి చూస్తున్నాడు. పశ్యతి, మీరు వాక్యాలు రాయొద్దే, వాక్యం మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను అంతే. తర్వాత మీకు వాక్య ప్రయోగం, వాక్యం నిర్మాణం చేసే టైంలో మీకు అన్ని విషయాలు మీకు పూర్తిగా చెబుతాను. భక్త పశ్యతి, భక్తుడు చూస్తున్నాడు. పృచ్ఛతి, అర్జునుడు అడుగుతున్నాడు. పృచ్ఛతి అంటే అడుగుట, క్వశ్చన్ చేయటం, ప్రశ్నించటం. ప్రశ్నించటం అంటే ఏదో దబాయించటం అని కాదు, మనకు తెలియందని అడగటం కూడా ప్రశ్నించటమే. అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు, హే కృష్ణ, ఓ కృష్ణ అని చెప్పి అర్జునుడు కృష్ణుని ఏదో అడుగుతున్నాడు. అర్జున పృచ్ఛతి, అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. పృచ్ఛతి అంటే ప్రశ్నించుట. తర్వాత మిలతి, మిలతి అంటే కలుసుట, కలవటం, కలవడాన్ని మిలతి అని అంటాం. ఇప్పుడు నేను వెళ్ళి మా మిత్రుడిని కలిశాను. నేను ఎవరినో కలిశారు, గంగ సముద్రంలో కలిసింది. దేంట్లోకి ఏది కలిసినా, ఎవరు దేన్ని కలిసినా సరే కలవడాన్ని మిలతి అనే పదంతో మనం సూచిస్తాం. ఏం సూచిస్తాం? మిలతి అనేటువంటి పదంతో సూచిస్తాం. మిలతి అంటే కలియుట. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారు.
వీళ్ళందరూ కలిశారు. సో మిలతి. తర్వాత త్యజతి. త్యజతి అంటే వదిలిపెట్టుట. వదిలిపెట్టుట. ఉదాహరణకు ఇది పెన్ను, వదిలిపెట్టేశాను. త్యజతి అంటే వదిలిపెట్టుట. త్యజతి అంటే వదిలిపెట్టుట. ఇక్కడ వీడు బాల్ వదిలిపెడుతున్నాడు. దేన్ని వదిలిపెడుతున్నాడు? బాల్ను వదిలిపెడుతున్నాడు. సో త్యజతి. ఒక ఆమెకు షుగర్ అనుకుందాం, వాళ్ళు షుగర్ వదిలిపెట్టేయాలి, పంచదార తినకూడదు, తీపి పదార్థాలను వదిలిపెట్టాలి. నో షుగర్ అనే పదం ఇక్కడ ఏమిటి, ఎందుకు పెట్టామంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్గా ఆమె మధురాన్ని వదిలిపెట్టేసింది. మధుర పదార్థాలు తినకూడదు, మధుర పదార్థాలు వదిలిపెట్టేసింది. ఈ అమ్మాయి జంక్ ఫుడ్స్, బయట ఫుడ్స్ని వదిలిపెట్టేసింది. సో త్యజతి వదిలిపెట్టడాన్ని, బంతిని చేతిలోంచి వదిలిపెట్టినా, పదార్థాలని కొన్ని పదార్థాలను తినకూడని పదార్థాలను వదిలిపెట్టేసినా, అది ఎలా వదిలిపెట్టినా సరే త్యజతి అనేటువంటి క్రియనే సూచిస్తుంది. త్యజతి అనేటువంటి క్రియాపదంతోనే సూచించారు. త్యజతి అంటే వదిలిపెట్టుట. ఏదైనా వదిలిపెట్టండి, అది త్యజతి. తర్వాత ప్రక్షాళయతి. ప్రక్షాళనము అంటే అర్థము కడగటం. ప్రక్షాళనము అంటే కడగటం. వ్యవస్థను ప్రక్షాళన చేశారా అంటే వ్యవస్థను తీసుకెళ్ళి నీళ్ళతో కడిగారని కాదు అక్కడ అర్థం. ప్రక్షాళనము అంటే అర్థము శుద్ధి చేయుట. దేన్నైనా సరే సరిగ్గా ప్రాథమిక స్థితిలో ఎలా ఉండాలో, శుద్ధిగా ఎలా ఉండాలో ఆ స్థాయికి తీసుకురావడాన్ని ప్రక్షాళన అంటారు. చేతులు బురద అంటుకుంది, మసి అంటుకుంది, ఏదో అంటుకుంది, వెంటనే కడుక్కుంటాం, కడుగుట. ప్రక్షాళయతి. బాలక హస్తం ప్రక్షాళయతి. మహిళ వస్త్రం ప్రక్షాళయతి. ప్రక్షాళనము అంటే అర్థము కడుగుట అని అర్థం. ఉపవిశతి అంటే కూర్చున్నట. రాముల వారు కూర్చున్నారు, రాముడు సింహాసనంలో కూర్చున్నాడు, రాముడు కూర్చున్నాడు. రామ ఉపవిశతి. కూర్చుని ఉంటే ఇప్పుడు ఎవరితోడు కూర్చున్నాడు, ఉపవిశతి. కూర్చొనుట, టు సిట్, ఉపవిశతి. మరి కూర్చుని వాళ్ళు లేవాలి కదా. ఉత్తిష్టతి. ఉత్తిష్టతి అంటే నుంచునుట. కూర్చున్న స్థానం నుంచి నుంచోడాన్ని ఉత్తిష్టతి. ఈయన కూర్చుని దగ్గర నుంచి నుంచుంటున్నాడు, ఉత్తిష్టతి. ఈమె నుంచుంది, ఉత్తిష్టతి. ఉత్తిష్టతి అంటే నుంచునుట. లేవటము కూడా ఉత్తిష్టతియే. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అని వివేకానందుల వారు ఉపనిషత్ వాక్యాన్ని చెబుతారు. లే, మేలుకో, గమ్యం చేరే వరకు విశ్రమించకులో. ఆ లే అంటే అర్థం కూర్చుని చోట నుంచి లెమ్మని కాదు అర్థం. అజ్ఞానం నుంచి మేలుకో, జ్ఞానం వైపుకి మేలుకో, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి అడుగులు వెయ్యి, లే అని అర్థం. సో ఉత్తిష్టతి అంటే అర్థము లేచుట, లేనాన్న అని అర్థం. లేవడాన్ని ఉత్తిష్టతి అంటారు. స్మరతి అంటే దేని గురించైనా రీకాల్ చేయటం, దేని గురించైనా ఆలోచించడాన్ని స్మరణ అంటారు. స్మరణ అంటే అర్థము దేనైనా రీకాల్ చేసుకుంటే దాన్ని స్మరణ అంటారు. ఈ అమ్మాయి అనేకమైన విషయాన్ని రీకాల్ చేసుకుంటాను. ఇతను దేన్నో రీకాల్ చేస్తున్నాడు. స్మరతి అంటే రీకాల్ చేయుట, స్మరించుట. భగవంతుని స్మరించటం ఏంటంటే భగవంతుని ఒకసారి స్మరణలోకి తెచ్చుకొని రీకాల్ చేసుకోవటం. ఆ భగవత్ తత్వాన్ని మనం స్మరణ చేసుకోవటాన్ని స్మరతి అంటాం. తర్వాత గృహ్ణాతి. గృహ్ణాతి అంటే ఏమిటి? పట్టుకొనుట. పట్టుకోవడాన్ని గృహ్ణాతి అంటారు. అతడు ఏదో టిన్నును పట్టుకున్నాడు, ఇతడు గ్లాసును పట్టుకున్నాడు, ఇతడు బాబును పట్టుకున్నాడు. ఈ మూడు రకాలైనటువంటి పదార్థాలను పట్టుకున్నారు, మొత్తానికి పట్టుకున్నారు. సో పట్టుకొనుట అంటే గృహణాతి. దాన్ని ఏమిటంటారు? పాణిగ్రహణము అంటాం. అంటే ఏమిటి? చెయ్యిని గ్రహించుట. దేన్నైనా గ్రహిస్తే అంటే దేన్నైనా మన చేతుల్లో గ్రహిస్తే, తీసుకుని పట్టుకుంటే దానికి గృహణాతి అనేటువంటిది ధాతువు, క్రియాపదం మనం వాడాల్సి ఉంటుంది. తర్వాత నయతి అంటే మనం మన చేత్తో దేనిని పట్టుకుని తీసుకువెళితే దాన్ని నయతి అంటాం. చేత్తో పట్టుకోవడాన్ని గృహణాతి అంటాం. పట్టుకున్న దాన్ని మనం ఎక్కడికైనా తీసుకువెళితే దాన్ని నయతి అంటాం. టు క్యారీ, తీసుకువెళ్ళడాన్ని మనం ఏమంటాం? నయతి అంటాం. అంటే క్యారీ చేయుట అని అర్థం. కాబట్టి ఇవి ఒక 17 క్రియాపదాలు. ఈ 17 క్రియాపదాలు మీరు నయతి అంటే తీసుకువెళ్ళుట, గృహ్ణాతి అంటే పట్టుకొనుట, ఇలా 17 క్రియాపదాలు రాసుకుని ఆ 17కి తెలుగు అర్థాలు మీరు రాసుకున్నారు కదా. దీని తర్వాత మనం మిగతా సెట్ ఆఫ్ క్రియాపదాలు చూస్తాం. అంటే ఇలాగే
మిగతా సెట్ ఆఫ్ ఇంకో ఒక 10 12 ఇంకో క్రియాపదాలు మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఆ చూసిన తర్వాత మొత్తం తర్వాత వీడియోలో ఈ క్రియాపదాల యొక్క వర్తమానకాల, భూతకాల, భవిష్యత్ కాల స్వరూపాలు చూస్తాం. ఇది క్రియాపదాల యొక్క స్వరూపాలు. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్రియాపదాలతో మనం మళ్ళీ కలుసుకుందాం. జైతు సంస్కృతం, జైతు భారతం.